హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఎండు చేపలు వంకాయ కర్రీ చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి. ముందుగా కొన్ని ఎండు చేపలు తీసుకొని వాటిని కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పావు కేజీ వంకాయలు, 2 టమాటో, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము ఒక కడిగి పెట్టుకున్నటువంటి ఎండు చేపలను వేసాను. ఎండు చేపలను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వంకాయలు కొద్దిగా ఫ్రై అవ్వగానే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి ఉన్నాయన్నమాట. మనము తీసుకున్నటువంటి 2 టమాటాలను కట్ చేసి అందులో వేసుకోవాలి. కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా కూడా ఈ విధంగా మంచిగా ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అటు ఇటు మంచిగా అడగంటకుండా కలుపుకోవాలి. దాని తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను కొద్దిగా ఎక్కువగానే పోసాను. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండు చేపలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాల తర్వాత కొద్దిగా ధనియాల పొడి మరియు గరం మసాలా పొడి మనము యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మంచిగా కూడా కర్రీ అనేది ఉడికిపోయి ఉంటుంది. చూసారా అండి? ఇది అన్నమాట. కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇది ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు మై